ఆప్యాయత. ఎందుకంటే అక్కడ వెళ్తే అన్ని చీరలు, అన్ని పట్టుబట్టులు, అన్ని పరమాద్భుతంగా ఉంటుంది. ఎక్కడికైనా నేను మన న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్కి వెళ్ళాను, లాస్ట్ ఇయర్ జపాన్ తెలుగు అసోసియేషన్కి వెళ్ళాను. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జపాన్, న్యూజిలాండ్ లాంటి ప్రదేశాల్లో కూడా, విదేశాల్లో దాదాపు 25-30 ఏళ్ల నుంచి ఉంటూ చాలా తెలుగు పట్ల అపారమైన ఇష్టంతో, ముఖ్యంగా మలేషియా మనం వెళ్తుంటే పరమ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మలేషియాలో చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళ చాలా స్ట్రాంగ్. వాళ్ళు 2.5 ఎకరాల భూమిని సేకరించి కొని 10 ఏళ్లలో అందులో 4 అంతస్తుల భవనాలు 3 కట్టారు. తెలుగు భవనము అని పేరు. నాకు తెలిసింది ఈ తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో తెలుగు కోసం అలాంటి భవనం ఎక్కడ ఉన్నట్లేదు. అంత ఇష్టం, అంత ప్రేమ తెలుగు పట్ల వాళ్ళు అంచేత ఉత్తరోత్తర మనకి ఏమైనా తెలుగు కావాలంటే వేరే దేశాలని నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందేమో చిన్న దగ్గరగా ఉంది. కాకపోతే ఇలాంటి సంఘటనలు ఈ లలితాదిత్య లాంటి వారు, ఎందుకంటే అసలు లలితాదిత్య చాలా చిత్రమైన విషయం. ఆదిత్యం లలితంగా ఉండడం అంటే బాలసూర్యుడు అన్నమాట. జస్ట్ అప్పుడే బాలార్క బహుమతమస్తి అంటారు. అలాగా ఆ బాలార్కుడి కవిత మయూఖాలు మనని ఆనందింపజేస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దర్శనం శర్మ లాంటి కార్యకర్తలు, ఎందుకంటే చిన్నప్పుడు 4 చందమామ కథలు చదివాను. ఆ చందమామ కథ ఏమిటంటే ఓ ఊళ్ళో ఓ వెర్రిబాబులు వాడు ఉన్నాడు. వాడికి ఉరుములు మెరుపులు వచ్చి ఆకాశం పడిపోతుందేమో అన్న తెగ. ఎప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినా వాడు పారిపోతుంటాడు ఎక్కడికో. ఈ క్రమంలో ఒకసారి అగ్నిలోకి పారిపోయాడు. వెళితే అక్కడ ఒక సన్యాసి, ఒక ముని తపస్సు చేసుకుంటాడు మౌనంగా ఒక చెట్టు కింద. ఎప్పుడైతే ఈ వెర్రిబాబులు వాడు వచ్చాడో కళ్ళు తెచ్చాడు. స్వామి మీ చెట్టు కింద ఎందుకు వచ్చినా నాకు అర్థమైపోయింది అన్నాడు. ఎందుకురా అన్నాడు. ఆకాశం పడితే చెట్టు మీద పడుతుంది, నీ మీద కాదు కదా, అందుకని కదా చెట్టు కింద కూర్చున్నారు అన్నాడు. అంటే ఆకాశం పడుతుందని నీకన్నా బెంగ ఉంది. అవునండి, ఉరుములు వెలుపులు ఉన్నప్పుడు ఆకాశం పడిపోతుంది, నాకు భయం అన్నాడు. అయితే ఓ పంజాబ్లో ఆకాశం పడకుండా ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదేమిటంటే ఇప్పుడు ఇలాగ 11-12 అయింది కాబట్టి ఊళ్ళోకి వెళ్ళి మన ఇద్దరికి కాస్త భోజనం పట్ట, అప్పుడు ఎప్పటికీ ఆకాశం పడని ఒక రహస్యం నీకు చెప్తాను. సరే అయితే మాదా కావడం తల్లి భవతీ భిక్షాన్ని ఇలా ఆడకు, నీ నోటికి వచ్చిన బండ కూతులన్నీ తిట్టు, అన్నం పట్ట అన్నాడు. సరే వెళ్ళినవాడు 2 గంటల తర్వాత రక్తం ఓడుతూ వచ్చాడు. చేతులు గిన్నె కూడా ఉంది. అన్నాడు. మీరన్నట్టు అందరినీ తిట్టారండి, తిట్టిన ప్రతి ఇంట్లోనూ కొట్టారు. మరి కొట్టరు, అన్నం పెట్టిన అమ్మగారి కూతురు తిట్టింటే కొట్టరని కొట్టారు. కాకపోతే ఒక ఆవిడ, నాన్న ఎంత ఆకలిగా ఉందో ఇంత తిడుతున్నావంటే నీకు ఎంత ఆకలి ఉందో 1 నిమిషం అని చెప్పి ఉండి ఇగో ఇదంతా ఇచ్చిందండి అని పట్టుకొచ్చాడు. ఒరే, అలాంటి మహాతనులు 4 ఉన్నంత కాలం ఆకాశం పడదురా. అలాగా తెలుగు భాష పతనమైపోతుంది అన్న బెంగ ఏమన్నా ఉంటే ఇలా దళితాదిత్యులు, ఇలా దర్శన శర్మలు ఉన్నంత కాలం ఆ తెలుగు పడదు. కంపెనీ మొత్తానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో 40 ఏళ్ళు ఉద్యోగం చేశారు. చేస్తూ వారి 50-55 ఏళ్ల పడిలో బ్రాహ్మడిగా పుట్టాను, సంధ్యావందనం మాత్రమే చేస్తున్నాను, నా జీవితానికి ఇది ఒక్కటే సార్థకమనా అని వారిలో ఒక ఆలోచన కలిగింది. ఆ పడిలో ఋగ్వేదం నేర్చుకోవడం మొదలుపెట్టారు. 500 కిలోమీటర్లు కారులో డ్రైవ్ చేసుకుంటూ అమెరికాలో వెళ్ళి ఒక మహావిద్వాన్మూర్తి దగ్గరికి వెళ్ళి ఋగ్వేదం నేర్చుకున్నాడు. ఆశాంతం నేర్చుకున్నాడు. ఋగ్వేదం తర్వాత యజుర్వేదం నేర్చుకున్నాడు. యజుర్వేదం చిన్నప్పుడే నేర్చుకున్నాడు, ఆశాంతం మళ్ళీ నేర్చుకున్నాడు. తర్వాత సామవేదం, అధర్వణ వేదాలను కూడా ప్రవేశమై 4 వేదాలు అమెరికాలో ఉంటూ ఉన్నత స్థాయిలో ఉంటూ విద్వాన్మూర్తిగా వారు నేర్చుకున్నారు. అంతేకాదు ఉపనిషత్తులు నేర్చుకున్నారు. అంతకు సరిపోలేదు, వేదాంతం కూడా నేర్చుకోవాలనుకున్నారు. వేదాంతం కాదు, శాస్త్రాలు కూడా నేర్చుకోవాలని మళ్ళీ ఇక్కడికి వచ్చి కాశీలో ఇంకా అనేక చోట్ల
మధ్యలో సెలవు దొరికినప్పుడల్లా ఇచ్చేసి శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకొని ఇవాళ ఎంత వారు 5-6 లక్షలు అనుకుంటే వారి నెలవారీ వేతనం. వారు ఒక ఉన్నత స్థాయిలో వారి కింద ఒక 500 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఒక సంస్థకే వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి చెరువు నారాయణ శాస్త్రి గారు అమెరికాలోనే ఒక 40-50 ఏళ్ళు ఉండి ఇక్కడ ఎవరూ సాధించలేని ఏ వేద పండితుడు ఉన్నత స్థాయిలో సాధిస్తాడో అంతటి ప్రావీణ్యాన్ని వేదంలోనూ, శాస్త్రంలోనూ, వేదాంతంలోనూ, ఉపనిషత్తులోనూ సాధించినటువంటి ఈ నారాయణ శాస్త్రి గారు ఇప్పుడు మల్కాజిగిరిలో శేష జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వారు కూడా ప్రతి రవీంద్ర భారతిలో గత సంవత్సరం కాడికి గండపేటను చుట్టారు. వేదానికి భాష్యం చెప్పగల అతి కొద్ది మంది విద్వాన్మూర్తుల్లో వారొకరు. వారికి ఆధ్వర్యంలో మేము కాశీలో బ్రహ్మస్థ భవనం 2.5 కోట్లతో స్థలం తీసుకొని రేపటి జనవరి 19న ఎవరైతే వదాన్యులు 1,00,000, 2,50,000 ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష భూదాన సంకల్పంతో కార్యక్రమం చేస్తున్నాం. వీరు పిలిచి నేను కూడా 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి పిలిచినప్పుడు నాకు పరిచయం అయ్యారు. దీనికోసం చెప్పాల్సి వచ్చింది తప్ప ఇంకేం లేదు. అలాంటి వారి గురించి నేను ఒక 15 నిమిషాలు ఫేస్బుక్ లో ఇంటర్వ్యూ చేస్తే 5 లక్షల మంది చూశారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సదాచార సంపన్నులైన నియమనిష్టలతో ధర్మాన్ని, ఆర్ష సంస్కృతిని పరిఢవిల్లేలా ఆర్ష సంస్కృతి పరిరక్షించే మహనీయ వ్యక్తుల మీద ఎంత ఉత్సాహం ఉంది. ఇవాళ లలితాదిత్య అవధానం కోసం ఇంతమంది ఏ విధంగా వచ్చారో సామాజిక మాధ్యమాల్లో కూడా మన ధర్మం పట్ల నిబద్ధతతో, మన ధర్మం పట్ల అభిమానంతో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి వారి అభిమానాన్ని చూడగలిగిన నారాయణ శాస్త్రి గారు కూడా ఇవాళ మన ఆహ్వానం మంత్రికి ఇచ్చేశారు. వారిని ఏదో చంద్రుడికో నూరిపోగులాగా ఒక శాల్వాతో మా కనికెళ్ళ భరణి గారిని సత్కరించవలసిందిగా సప్రమేయంగా, సవినయంగా వారిని అభ్యర్థిస్తూ ఉన్నాను. అమ్మగారు ఇక్కడ పోతాయి. మేము ఈ కాలంలో మేము ఎంత ధర్మబద్ధంగా మిమ్మల్ని చూస్తే చాలు. మాకు ఈ ఇద్దరు ఆది దంపతులు శివపార్వతులు లాగా ఉన్నటువంటి ఈ పరమ నిష్ఠతో జీవనాన్ని గడుపుతున్న మళ్ళీ వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేని స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఇవాళ మన ధర్మాన్ని కాపాడుతున్న ఇలాంటి వాళ్ళు మన భావి తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని వారి ఆసక్తులకు కూడా మన మీద ఉండాలని సవినయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మన అభ్యర్థనను నిందించి ఎంతో ప్రేమతో, గౌరవంతో ఇచ్చేసిన తలకెళ్ళ భరణి గారికి, నారాయణ శాస్త్రి గారికి సవినయంగా కృతజ్ఞతలను తెలియజేస్తూ ధర్మరాజుని ద్రౌపది అడుగుతుంది క్వశ్చన్ అని విన్నా. ఏమని అడుగుతుందంటే, ధర్మజ ఏమండి మీరు చాలా ధర్మాలు పాటిస్తూ ఉంటారు, మీరైనా అరణ్యంలో చెట్లు కూడా నేర్పుకుంటున్నారు, విజయోధుడు చాలా అధర్మాలు చేశాడని అంటారు కదా, ఆయనకి రాజ్యాలు ధ్వంసాల మీద వాటి మీద ధర్మరాజులో పడుకుంటున్నాడు, ఏంటి కారణం అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, నేను ఎప్పుడు ధర్మం పాటిస్తే ఏదో వస్తుందని కాదు, శరీర ధర్మానికి లాగా ఎట్లా మనం అన్ని అనుకూలం చేస్తాము, అట్లాగే బ్రాహ్మడికి వేదశాస్త్రాలు చదువుకోవటము, సంధ్యావందనాన్ని అనుష్ఠానాలు చేయడం ధర్మం. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ని జీవితాన్ని వృధా చేసుకోవటం, మామూలులాగా తిరగటం, అజ్ఞానంతో ఉండటం, ఇవన్నీ మనుషుల లక్షణాలు కాదు. దీక్షతో బాగా కృషి చేయాలి, ధర్మం కృషి చేయాలి, ధర్మాచరణ చేయాలి. అది చేస్తే మనకు ఉత్తేజనం వస్తుందిగా అని చెప్పి మా మిస్సెస్ గారు చెప్పారు. నాకు వచ్చిన థాట్. రెండవ థాట్ ఏమిటంటే, ప్రజ్ఞానం బ్రహ్మ కానీ మన ఉపనిషత్తుల్లో మహావాక్యాల్లో ఒక వాక్యం అందరికీ తెలిసిందే మనకు ఉంటారు. అమ్మవారికి తెలుసు 64 కళలు ఉన్నాయి, అజ్ఞానం బ్రహ్మకి ఈ ప్రజ్ఞ ఈయన ఒక్కరికి ఒక ప్రజ్ఞలు ఉంటాయి, కొంతమంది ఎక్కువ. ఈ పురావాడికి ఇచ్చినటువంటి అంత ప్రజ్ఞ వచ్చిందంటే అమ్మవారి ఆశీర్వదనం, అమ్మవారి వల్లే పట్టుకొనే వస్తుంది తప్ప మన వల్ల వచ్చేది కాదు. వచ్చింది అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే మనం ఏం చదివినా మనం రావాల్సిందంటే అక్కడ వచ్చింది అది అమ్మవారు. ఆ ప్రజ్ఞని అమ్మవారు ఆయన రూపంలో తిన్నాము, కాస్త అమ్మవారు కనీసం కిరణాలు కొద్దిగా నాకు కనపడతాయేమో అనే కోరికతో ఉంటారు. ఎవరంటారంటే, సర్వశాస్త్ర విధి అసంప్రదాయ
మూర్ఖ ఇవ ఉపేక్షణీయ సర్వశాస్త్ర విధ అసంప్రదాయానికి సర్వశాస్త్ర విధి మూర్ఖ ఇవ ఉపేక్షణీయ. అంటే సాంప్రదాయాలు లేకపోతే అసలు వ్యవధానాలు అన్నీ ఏం లేవు. ఈ సాంప్రదాయంతో మనం జీవించడమే మానవుడిగా ఉంటున్నందుకు అది లక్ష్యంగా ఉండాలి. అలా ఉండాలని అందరికీ ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకేం అది చెప్పడం రాదు అలా ఖర్చులు తింటే క్షమించమని కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తారు. జీవిస్తున్న శతావధాని. ఆ తరువాత ఉద్ధృతంగా మేడసాని మోహన్ గారు వచ్చాడు. మేడసాని మోహన్ గారు మా విజయవాడకు వచ్చి అవధానం చేశాడు. చేయటమే చతుర్గుణిత అష్టావధానం, 4 రెట్లు అవధానానికి ఆశ్చర్యకరంగా. కావూరు పూర్ణచంద్రరావు గారు అవధాని సరస్వతి లయోలా కాలేజీలో ఉండేవారు, అది ఆయన తెలుగు డిపార్ట్మెంట్, ఆయన అవధానం చేశారు. తర్వాత నాగమణి శర్మ గారు వచ్చి ఒక అవధానం చేశారు. ఆ తరువాత దీనికి శతావధానం 86లో మళ్ళీ మేడసాని మోహన్ గారు చేశారు. కానీ ఇవన్నీ కూడా అంతంత మాత్రమే, అక్కడక్కడక్కడ జరిగినట్టు చెప్పుకోవడమే తప్ప అందరికీ తెలియదు. అప్పటికి టీవీలు ఇవి లేవు కనుక ఈ మాధ్యమాలు. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో 93లో నాగమణి శర్మ గారు ద్విశతావధానం చేశారు ఎన్టీ రామారావు గారి సమక్షంలో. అప్పటికి దూరదర్శిని వచ్చి ఒక పరమాద్భుతమైనటువంటి ఒక భాషా ప్రవాహం అవధాన రూపంలో అందరి ఇళ్లలోకి ప్రవహించింది. ఆ తరువాత నాగమణి శర్మ గారే 96లో సహస్రావధానం చేశారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కవులు పండితులు అందరూ కూడా అక్కడ కలుసుకున్నారు. అందరి మధ్యన మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొల్పింది ఆ సహస్రావధానం. తరువాత ద్విసహస్రావధానం. ఆ తరువాత గరికపాటి నరసింహారావు గారు సహస్రావధానం చేశారు. తర్వాత పంచసహస్రావధానం అని మేడసాని మోహన్ గారు చేశారు. ఇక అక్కడి నుంచి టీవీలు వచ్చేసాయి. అవధానం చేయని వాడు ఎవడు కూడా లేడు. అసలు పద్యం రాయడం రాకపోయినా ముందు అవధానం చేసేద్దామనే పరిస్థితికి వచ్చారు ఆంధ్రదేశంలో. పద్యం రాయడం తర్వాత చూసుకుందాం, ముందు అవధానం అని. దానికి ఉదాహరణ హాస్యావధానం. నేనేది తప్పు, అబద్ధం చెప్పట్లా, తప్పు చెప్పట్లేదు. ఎందుకంటే మీరేదన్నా నన్ను అడగండి, నేను సరదాగా చెప్తాను. ఇది హాస్యావధానం. ఒక ఆయన కనిపించాడు నాకు చాలస్లో, నేను ధారణావధాని అండి అన్నాడు. అంటే ఏమిటన్నా, నాకు వచ్చిన పద్యాలన్నీ కూడా మీరు అడగండి నేను చెప్తా అన్నాడు. చాలా బాగుందయ్యా ఈ అవధానం. పాలపతి శ్యామరామ ప్రసాద్ గారు వస్తారు, ఆయన అడగండి. ఆయన నేను ఉండగానే కారణ అవధానం ఏంటంటే, నాకు ఎన్నో వేల పద్యాలు వచ్చు, నాకు వచ్చిన పద్యాలు మీరు అడిగితే నేను చెప్పడం ఏమిటి, ఎవడ అవధాని కాడు అసలు, ఇది అవధానం ఏమిటండి అన్న. ఆయన కోపం వచ్చింది, చాలా పెద్ద గొడవ అయింది డాలస్ లో, అమెరికాలో. సరే విదేశాల్లో కూడా వివాదం ఎందుకని చెప్పి నేనే వెనక్కి దిగాను. మీరందరూ కూడా అవధానులే, ధైర్యంగా ఉండండి, ఎక్కడ ఎవరు కూడా తగ్గద్దు. మీ అంతటి వాళ్ళు మీరు, మా అంతటి వాళ్ళు మేము అని మాట దాని అర్థం. ఇట్లా అవధానం అంటే ఏమిటో తెలుసుకుందాం అనుకునే నాలాంటి వాడికి అవధానం అంటే ఏమిటో తెలిసిపోయింది. కొద్ది సమయంలోనే అతని అవధానాన్ని చూడబోతున్నాం. నేను కూడా ఈ ఆహ్వానం అందుకుని నాకు కూడా వాట్సాప్ లో పంపించారు దర్శనం శర్మ గారు. పాలపర్తి శ్యామనాథ ప్రసాద్ గారు నేను మాట్లాడుకుంటూ ఉంటాం రోజు దాదాపుగా. ఆయన చెప్పారు చాలా పరమాద్భుతంగా చేశాడు, 75 పద్యాలు 25 నిమిషాల్లో చేసేసాడండి. ఏదో అమ్మవారి అనుగ్రహం, ఏదో ఆదిశంకరాచార్యులు వారు చిన్న వయసులోనే అన్ని రాశారు అని అంటే మనం ఏదో అనుకుంటాం, అట్లా అనిపిస్తున్నది అని ఆయన చెప్పారు నాకు. సరే నేను మామూలుగా చేస్తుంటే మీకు కనిపించదు, మీకు అవధానాల్లో చూసుంటారు. అవధాన సభలు అవధానాలు ఎలా చేస్తారో నాకు బాగా తెలుసు కనుక నేను పెద్దగా వెళ్ళి చూడాలని అనుకునేటువంటి అవధాన సభ కానీ
ఈ సభకి వచ్చి నేను చూడాలనుకున్నాను. ఆ విషయం దర్శన శర్మ గారికి చెప్పాను. ఆయన ఏదో ఇచ్చారు. నేను ఇది చాలా అపూర్వమైనటువంటి ఘట్టం. ఇది ఇక్కడి నుంచి చూస్తుంటే సభ కళకళలాడుతుంది. అందరి మొహాల్లో కూడా మంచి కళ ఉంది. కారణం ఏమిటంటే ఒక సంప్రదాయాభిమానం, భాషాభిమానంతో, ఒక అత్యంత ఆశ్చర్యంతో మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇట్లాంటి సభ చాలా అరుదుగా ఉంటుంది. ఏదో జగద్గురువులు లేకపోయినా సరే జగద్గురువుల సన్నిధిలో ఉండే సభలాగా ఉన్నది ఇది చూస్తుంటే. గిరి చెరివై పరువై పరువై కరివై పురిదరివైరా కరివై పురిదరువైరా ఇరువై ఇరువై తెలుగున ఇరువై పురియై. అంటే నూతన సంవత్సరమా నువ్వు ఎలా రావాలంటే సిరి తరువై, సిరులను కురిపించేటువంటి తరువు కల్పవృక్షం లాగా, హరి తెరువై మోక్షాన్ని మోక్ష మార్గాన్ని చూపించేటువంటి దానివి కదా. సిరి తరువై హరి తెరువై వర గురువై, ఒక జగద్గురువు లాగా మమ్మల్ని ఆశీర్వదించడానికి. గిరి ఝరివై, కొండ మీద నుంచి దూకుతున్నటువంటి ప్రవాహం లాగా. వరువై, మా అందరికీ కీర్తిని తెచ్చేటువంటి దానివి గారా. పరువై పరువై పరుగై, ఆ రావడంలో కూడా మందపడిగా రావద్దు, పరిగెత్తుకునిరా. కరివై, ఒక దిగ్గజం లాగా. పురి దరువై, నగర భేరీలాగా, ఒక నగర దుందుభిలాగా. పురి దరువైరా ఇరువై ఇరువై తెలుగునకు ఇరువై, తెలుగునకు ఇరువై, తెలుగునకు స్థానమై, తెలుగునకు ఇరువై. తెలుగునకు 20 అంటే ఈ అవధానే. తెలుగుకి వయసు వచ్చినట్లు అన్నమాట. 1000 ఏళ్ల భాషకి 18 ఏళ్ళు వచ్చినట్టు. తెలుగునకు ఇరువై పురివై, అదే మా లక్ష్యానివై. దాన్ని రక్షించుకోవడం, దాన్ని సాధించుకోవడం, దానిలో సాగటమే మా గురి, అదే మా లక్ష్యమై అలా నువ్వురా అని వారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ లో ఉద్దండులైన శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, తెలంగాణలో ఉద్దండులైన శతావధాని సంస్కృతాంధ్ర పండితులు డాక్టర్ జిఎం రామశర్మ గారు, వీరిద్దరు శతావధానులు మహాసహస్రావధాని గారి సమక్షంలో అత్యంత వేగంగా లలిత్ ఆదిత్య అష్టావధానాన్ని మనం ఇప్పుడు ఆస్వాదించబోతున్నాం. కొద్ది క్షణాల్లోనే గరికపాటి నరసింహారావు గారు వస్తారు. అంతకు పూర్వం మనం శృంగేరి జగద్గురువులు, ఇది ఉభయ జగద్గురువులు నడయాడిన నేల. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు నడయాడిన ఈ నేలలో భారతీర్థ కళామండపం ఇది. దీనిని విధుశేఖర భారతీ స్వామి వారు 2 సంవత్సరాల క్రితం దీన్ని ఉద్ఘాటన చేశారు. అలాంటి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ప్రధాన ప్రజా సంబంధాల అధికారి, ధార్మిక కార్యక్రమాలున్నా, సాహిత్య కార్యక్రమాలున్నా ఎక్కడన్నా ఉప్పటి ప్రోత్సహించే మా వరం జ్వాల నరసింహారావు గారు ఒక అధికారిగా శాస్త్ర పండితుడు ఉండడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. మొన్న మధ్య ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సహస్ర చండీ యాగం చేసినప్పుడు భగనాముఖి యాగం దశమహావిద్యల్లో చాలా మహిమాన్వితమైన శాక్తేయమైనటువంటి వారు ఉపాసకులు, శాస్త్ర పండితులు, వేద పండితులు. భారతీర్థ స్వామి వారి దగ్గర 30 ఏళ్ల కిందే వాక్యార్థ సదస్సులో వారు ధారాళంగా ఉపన్యాసం ఇచ్చినటువంటి మహాపండితులు. వారు గురుకుల విద్యాలయాల సంస్థలో కార్యదర్శిగా ఉన్నారు. వారు కూడా విచ్చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ విద్యాసాగర్ గారు కొద్ది క్షణాల్లో రాబోతున్నారు. ఇప్పుడు మనం జగద్గురువులకు గురువందనం నిర్వహించుకొని జ్యోతి ప్రకాశం చేద్దాం. गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रृण्वन्नोतिभिश्चेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु वाग्देव्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुपादुकाभ्यां नमः। श्रीमदपरमहंस परिव्राजकाचार्य वर्य पदवाक्य प्रमाण पारावार पारिण
यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधिष्टांग योगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्त षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्य शृंगपुरपराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद विद्याशंकर पाद पद्माराधक श्रीमद जगद्गुरु श्री श्री अभिनव विद्यातीर्थ महास्वामी गुरुकर कमल संजात श्रीमद जगद्गुरु श्री श्री भारती तीर्थ महास्वामिनां तत्कर कमल संजातानां श्री विधुशेखर भारती जगद्गुरुणांच नना गंधितं गुहायां राजदेतज्जतयो विशन्ते यदन्तस्तदुपासितव्यं नमो नमः साष्टांग प्रणामान् समर्पयामः पद्मं निर्वृतिं मम अशोकुश्चमय्यमावह जीवनञ्च अग्निमेड पुरोहितं यज्ञस्य देवमृत्युजम् ओहारं रत्नधातमम् अग्निपूर्वेभिरेषिभिरेढ्यो नूतनैरुदा स देवाम् एह भक्षते अग्निनारयमस्नपत्पोषमेव दिवे दिवे यशसं वीरवत्तमम् अग्नेयं यज्ञमध्वरं विश्वतः परिभूरसे स यद्देवेषु गच्छति तवेतत् सत्यमङ्गिरः उपत्वाग्ने दिवे दिवे दोषावस्तर्धिया वयं नमो भरन्तयेमसे राजन्तमध्वराणां गोमामृतस्य दीदिभिं वर्धमानं स्वेदमे सनप्पिदेव शूनवेग्ने शोपायनो भव शतस्वानस्वस्तये ॐ स्वस्ति।